कबूल फरमाए और इस जमा होने को अल्लाह ताला हमारे गांव में अमन और నంద్యాల జిల్లా శ్రీశైలంలోని వడ్డే సత్రంలో జరిగిన ఘటనపై సత్రం చైర్మన్ జేరిపేటి రాములు స్పందించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు మేనేజర్లు అనిల్, మల్లికార్జునను తక్షణమే తొలగించాలని ఆదేశించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీశైల క్షేత్రంలో ఈ పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి వడ్డేరాజుల సత్రంలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన విషయం. అలాగే ఇట్లాంటి సంఘటన ముందు కానీ ఇక ముందు కానీ ఇంత పూర్వం కానీ ఎప్పుడు జరగలేదు. దాని మీద చాలా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు 5 మంది ఒకటే కుటుంబం కనుక వాళ్ళ ప్రాణం నష్టం జరిగింది కనుక వాళ్ళకెవరో మనం ఏం చేసినా తక్కువే కనుక చాలా బాధాకరమైన విషయం. రోజు మా సత్రంలో చాలా బాధాకరము, చాలా దురదృష్టము. మరి అనంతపూర్ నుంచి కూడా వచ్చి ఒకటే కుటుంబానికి సంబంధించిన 5 మంది వచ్చి వాళ్ళ హెల్త్ బాగాలేక వీరభద్ర స్వామి దగ్గర మేము పర్యవేక్షణ చేస్తే మాకు వచ్చినా కూడా మరి ఈ యొక్క మా సిబ్బంది ఎందుకయ్యా మళ్ళీ ఎందుకు వచ్చిరని చెప్పి కూడా చైర్మన్ దృష్టికి తీసుకుపోలేదు. చైర్మన్ గారు కూడా ఒక 10 రోజుల కింద వచ్చి ఇక్కడ 4 రోజులు ఉండిపోయాడు. ఆ చైర్మన్ గారు దృష్టికి తీసుకొస్తే కూడా చైర్మన్ అట్లా కంటిన్యూ వాళ్ళకి ఇవ్వదురు అని చెప్పు 24 అవర్స్ 48 రూమ్ మాత్రం సిబ్బంది మీద మాత్రం మా చైర్మన్ గారు గట్టి యాక్షన్ తీసుకుంటాడు. వాళ్ళ మీద ఫర్దరు యాక్షన్ తీసుకొని ఇంకా సత్రాన్ని ఇంకా ముందు తీసుకోపోనే ఆలోచన మా చైర్మన్ గారికి ఉంది. మా చైర్మన్ గారు మొదటి నుంచి కూడా సత్రాన్ని డెవలప్ చేయాలా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఈ సత్రాన్ని ఆపకుండా డెవలప్ చేసుకుంటూ వచ్చిండు. మళ్ళీ డెవలప్ అయ్యే మూమెంట్లే ఇది జరగడం కూడా చాలా దురదృష్టకరం. కాబట్టి